హిల్స్ టీవీకి స్వాగతం. అంగవైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కృత్రిమ కాలు పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాలలో రాణించాలని ఆకాంక్షించారు. వారి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఇందులో భాగంగా ఫ్రీడమ్ ట్రస్ట్ అధినేత సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో 208 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కటి 15,000 విలువ చేసే 218 కృత్రిమ కాళ్లను పంపిణీ చేస్తున్నామన్నారు. అనంతరం సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ 28 సంవత్సరాలుగా 40,000 మందికి కృత్రిమ అవయవాలు అందించడం జరిగిందని, భారతదేశంలో మారుమూల గ్రామాల్లో సైతం ప్రతి ఒక్క వికలాంగునికి తమ సంస్థ ద్వారా కృత్రిమ కాలు అవయవాలు అందించే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం వికలాంగులకు కృత్రిమ కాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు సంక్షేమ శాఖ ఏడీ శ్రీనివాస్, ఫ్రీడమ్ ట్రస్ట్ బోర్డు మెంబర్ సుదర్శన్ రెడ్డి, బీజేపీ అట్లూరి శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, పలువురు అధికారులు, విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నారు. ఏదైతే ఫ్రీడమ్ ట్రస్ట్ మరియు సేవెక్స్ అనే రెండు సంస్థలు చిత్తూరు నియోజకవర్గం అలాగే చిత్తూరు జిల్లాలో సంబంధించిన ఎవరైతే ఈ లెగ్ లేని వారు కావచ్చు లేదా లెగ్లో ఏదైనా ఇష్యూస్ ఉన్న వారికి అందరికీ ఇవాళ ఇక్కడ ఫ్రీగా వారందరికీ ఇవ్వడం జరిగింది. సో నేను ఎప్పుడూ ఆ రెండు సంస్థలకి ఒకటే మా చిన్న విజ్ఞప్తి కూడా, ఏదైతే ఈరోజు లెగ్ లేని వాళ్ళకి ఇచ్చారో అలాగే అడిగితే ఇంకా ట్రైసైకిల్ కావచ్చు, అనేక రకాల సమస్యలు ఉన్న వారికి మేము సపోర్ట్ చేస్తామన్నారు. సో వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగే ఇంకా అనేక సమస్యలపైన కూడా ముందుకి ఇటువంటి సంస్థలు వచ్చినప్పుడు కలెక్టర్ గారు, ఎమ్మెల్యేగా నేను కూడా వారికి కావాల్సిన సపోర్ట్ చేసి ఇంకా ప్రజలకి వాళ్ళని చేరువ చేసే బాధ్యత మా పైన ఉందని తెలియజేసుకుంటున్నాను. ఫ్రీడమ్ ట్రస్ట్, సుదర్శన్ రెడ్డి ఫ్రీడమ్ ట్రస్ట్ అనేది మా ఫౌండర్ డాక్టర్ సుందర్. అది ఆయన వచ్చి ఒక ప్రెసిడెంట్స్ అవార్డు ఉన్నారు సోషల్ సర్వీస్కి. 28 ఏళ్ళుగా చేస్తూ ఉన్నాం కూడా. మా వల్ల ఇప్పుడు 40,000 మందికి పైన నడుస్తున్నారు. ఆయన డాక్టర్ సుందర్ విజన్ ఏమంటే రూరల్ ఇండియాలో అందరినీ నడిపించాలా అంబిషన్. ఇప్పుడు తిరుపతి, చిత్తూరులో ఇవాళ చేస్తున్నాము. 208 మందికి ఇచ్చున్నాము వాళ్ళు. తిరుపతిలో 7వ తేదీ చేస్తున్నాము, అక్కడ 167 మందికి ఇస్తున్నాము. ప్రభుత్వ ఉద్యోగులకు, జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డుల ద్వారా పండి వైద్యం అందించడం జరుగుతుందని స్మైల్ డెంటల్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ కార్తిక్ తెలిపారు. చిత్తూరు గాంధీ రోడ్లో చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ స్మైల్ డెంటల్ హాస్పిటల్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్తూరు శాసనసభ్యులు మరియు డాక్టర్ కార్తిక్ మాట్లాడుతూ రాయలసీమలోని ఎక్కడ లేని విధంగా స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక పద్ధతిలో పంటి వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు. ఫీజులు సరసమైనవిగా ఉంటాయని, ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు తదితర వ్యక్తులు హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారానే తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే అవకాశం హాస్పిటల్స్లో ఉందని డాక్టర్ కార్తిక్ వెల్లడించారు. నెంబర్ అడుగుతుంది ఇక్కడ. సో సపోజ్ నా నేమ్ టైప్ చేసేస్తాం. సో మన ఫోన్ నెంబర్ ఇచ్చామంటే సో కంటిన్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీనికి ఈ కెమెరా ఉంటుంది, ఈ కెమెరా సెంటర్లో మనం నిల్చోవాలి. సో సెంటర్లో నిల్చొని ఎస్ బటన్ నొక్కగానే ఆటోమేటిక్గా రేట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలనేది సో ఇలా పళ్ళు అమ్మది చూడండి, అది స్కాన్ అయిపోతుంది. అది ఫోటో తీసేసుకొని అప్లోడ్ చేస్తుంది. ఓకే సార్. ఓకే. సో చిత్తూరు ప్రజలందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కార్తిక్. డాక్టర్ 14 సంవత్సరాలుగా చిత్తూరు ప్రజలకి దంత వైద్య రంగంలో స్మైల్ డెంటల్ హాస్పిటల్ మీకు అందరికీ సేవలు అందించింది. ఇప్పుడు నూతనంగా మా 2వ బ్రాంచ్ని గాంధీ రోడ్లో కరెంట్ ఆఫీస్ పక్కన ప్రారంభమైంది. సో ఇందులో అంతర్జాతీయ స్థాయి నగరాలకు దీటుగా మన దాంట్లో ఈ డెంటల్ క్లినిక్ని చిత్తూరు ప్రజలకి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంట్లో, సో ఏ రకంగా భయపడకుండా అంత అత్యాధునిక నాణ్యత కలిగిన డాక్టర్ల చేత మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది. సో మనకి ఎక్విప్మెంట్ వైజ్ చూసుకున్నా కానీ
చెన్నై, బెంగళూరు వంటి మహానగరానికి ఇకపై వెళ్లకుండా మన చిత్తూరులోనే అత్యాధునిక టెక్నాలజీతో యూజ్ చేసి మనం ఈ డెంటల్ క్లినిక్ని యూజ్ చేయడం జరిగింది. సో ఇదివరకు ఉన్న మన స్మైల్స్ డెంటల్ హాస్పిటల్ బ్రాంచ్ 1తో పాటు బ్రాంచ్ 2 కూడా ఇప్పుడు గాంధీ రోడ్లో స్టార్ట్ అవుతుంది. మన బ్రాంచ్ 1లో ఈహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్తో పాటు జర్నలిస్టులకి మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫ్రీ స్కీమ్ అంటే క్యాష్లెస్ దంతవైద్యం అందిస్తూ ఉన్నాము. సో ఇది ఈ రోజు నుంచి మీకు అందుబాటులో ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కన్న కొడుకే తండ్రిని చంపిన ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది. గూడుపల్లె మండలం మెట్టూరు గ్రామానికి చెందిన వెంకటేష్కు ప్రభుత్వం పెన్షన్ డబ్బు ఇవ్వడంతో ఆ మొత్తాన్ని వెంకటేష్ తన సొంత ఖర్చుల కోసం దాచుకున్నారు. ఇది తెలుసుకున్న ఆయన కుమారుడు సోమశేఖర్ డబ్బులు ఇవ్వాలని కోరాడు. అందుకు తండ్రి నిరాకరించడంతో సోమశేఖర్ కర్రతో కొట్టి చంపేసి పరారయ్యాడని స్థానికులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుప్రీం తీర్పును స్వాగతిస్తూ కల్తీ లడ్డు వ్యవహారంలో సిబిఐ నుండి 2, రాష్ట్ర పోలీస్ శాఖ నుండి 2, ఆహార భద్రతా అధికారి ఒకరితో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పరచడం హర్షించదగ్గ విషయమని రాష్ట్ర అధికారి ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే ఈ దొంగలు బయటపడతారని తేలుకుట్టిన దొంగల్లా ఉన్న వైసీపీ నాయకులు భరతం పట్టే సమయం ఆసన్నమైందని సప్తగిరి పేర్కొన్నారు. ఇన్వెస్టిగేషన్ ఒక ప్రత్యేకమైనటువంటి టీంతో ఏర్పాటు చేసింది. 2 సిబిఐ ఆఫీసర్లు, 2 స్టేట్ పోలీస్ సంబంధించిన అధికారులు, అదేవిధంగా రాష్ట్రానికి చెందిన FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీని ముగ్గురు కలిపి ఒక ప్రత్యేకమైన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని సాక్షాత్తు సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని బట్టి వైసీపీ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలి. నిన్న మొన్నటి వరకు సంకల్పం గుద్దుకున్నారు, మేమేం తప్పు చేయలేదు, అందుకే సుప్రీంకోర్టుకి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయినారు. ఒక 2 రోజులు అయిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో సిబిఐ సభ్యులు 2ని, స్టేట్ పోలీసులు 2ని, ఒక FSSAI అధికారిని నియమించి చిత్తశుద్ధిగా విచారణకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పక్షాన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాము. కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడంతో పాటు వైవి సుబ్బారెడ్డి యొక్క నాటకాలని, డ్రామాలను కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. దీన్ని బట్టి వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది, కోర్టుతో ఇప్పుడు చెలగాటం ఆడొద్దు. సుబ్రహ్మణ్యం స్వామిని అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడాలనుకున్నారు, ఆయన కూడా ఒక మెత్తని మొండికాయ వేసిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంటరీ సిద్ధం చేయవలసి ఉందని అన్ని వర్గాల నుండి సూచనలు సేకరిస్తున్నామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరం నందు స్వర్ణాంధ్ర 2047 విజన్ సంబంధించి జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, NGOలు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వన సంరక్షణ సమితి, FPOలు, ప్రోగ్రెసివ్ ఫార్మర్స్, జిల్లా సమైక్య సభ్యులు తదితరుల నుండి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న 5 సంవత్సరాల్లో 2047 నాటికి జిల్లా అభివృద్ధికి చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళికల డాక్యుమెంటరీ సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో వైద్య సదుపాయాలు అభివృద్ధి, నైపుణ్య అభివృద్ధి, వ్యవసాయ, ఉద్యానవన, పశు సంపద, పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి సూచనలు ప్రభుత్వానికి డాక్యుమెంటరీ రూపంలో సమర్పించాలన్నారు. ఇప్పటి వరకు రైతులు, SHG గ్రూపులు, ప్రభుత్వ ఉద్యోగుల నుండి కొన్ని సూచనలు స్వీకరించడం జరిగిందన్నారు. జిల్లా స్థాయి విజన్ ప్లాన్ తయారీకి అక్టోబర్ 15న ఆఖరి తేదీ అని సలహాల సూచనలు చేయాలని తెలిపారు. ముఖ్యంగా ఈ జిల్లాకు పాడి పరిశ్రమ, హార్టికల్చర్, అగ్రికల్చర్ మెయిన్ ప్రొడ్యూసర్స్గా ఉన్నాయి. మనం చూసినట్లయితే వెస్టర్న్ పార్ట్ ఆఫ్ చిత్తూరు జిల్లా, చిత్తూరు టు కుప్పం అండ్ పువ్వులు పూర్తి హార్టికల్చర్ పైన ఆధారపడి ఉన్నారు. అక్కడ ఏదైతే ఫుడ్ ఇండస్ట్రీస్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కానీ, మళ్ళా అనిమల్ హస్బెండరీ కూడా ఎక్కువ ఉంది. కాబట్టి మనకు మిల్క్ డైరీస్ ఇప్పుడు ఉండేవి కాకుండా ఈ మధ్యన కొత్తగా కాన్సెప్ట్ కూడా వస్తుంది. మన 3 జిల్లాలో తిరుమలకు ఒక డైరీ కావాలని చెప్పి అటువంటి ఏమైనా కూడా స్థాపించి రైతులు నాటుకునే విధంగా ఇండస్ట్రీస్ ఉండాలి. అది కాకుండా ఎడ్యుకేషన్ పరంగా కూడా మనకు మంచి యూనివర్సిటీ సాధించుకునే విధంగా చిత్తూరు హెడ్ క్వార్టర్స్ కానీ, లేదా చిత్తూరు పాయింట్ ఆఫ్ ఇన్ బిట్వీన్ పలవరైన చిత్తూరు GD ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడైనా
ఒక మంచి యూనివర్సిటీని స్థాపించుకోవాలి. ఎడ్యుకేషన్ పాలసీస్ కూడా గతము ఇప్పుడు కోర్సు తెలుసుకోలేదు, కానీ ఎడ్యుకేషనల్ పరంగా మనం ఏ విధమైనటువంటి ముందు చూపుతో వెళ్తామో ఆ విధమైనటువంటి ప్రిఫరెన్షియల్ స్టాండర్డ్స్ ఈ జిల్లా వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి విద్యాపరంగా మనం పూర్తి స్థాయిలో 100% ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. as well as ideas. ఇది ఫస్ట్ ఫేజ్ ఉన్నాము. ఈరోజు ఈ సమావేశం ముఖ్య విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ నెలలో ఒక విజన్ డాక్యుమెంట్ జారీ చేయబోతుంది. ఈ విజన్ డాక్యుమెంట్స్లో వచ్చే ఒక 5 సంవత్సరంలో ఏమేమి మనం చేయగలుగుతాము అండ్ 2047 25 సంవత్సరంలో కూడా ఏమి చేయాలి ఒక ప్లానింగ్ ప్రాసెస్ ద్వారా గవర్నమెంట్ విల్ బి ఇష్యూయింగ్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్. ఆంధ్రప్రదేశ్ మినిస్ట్రీ విల్ బి లాంచింగ్ దిస్ డాక్యుమెంట్. సో ఈ విజన్ డాక్యుమెంట్ హ్యాస్ టు బి ఫ్రమ్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ సో దట్ స్టేట్ విజన్ డాక్యుమెంట్ కెన్ బి ప్రిపేర్డ్. సో ఈ స్టేట్ విజన్ కోసం గవర్నమెంట్ హెస్ సెడ్ దట్ జిల్లా స్థాయి మీటింగ్ జరగాలి, మిగతా స్టేక్ హోల్డర్స్తో చర్చ చేయాలి. సో ఈరోజు ఆ చర్చ చేయబడింది. గతంలో కూడా 2 సారి మనం ప్రజాప్రతినిధులతో యాజ్ వెల్ యాజ్ ఆఫీసర్స్తో మీటింగ్ చేశాము. సో ముఖ్యంగా ఇన్ దిస్ విజన్ ఎనీథింగ్ కెన్ బి సజెస్టెడ్ లైక్ హెల్త్ అవేర్నెస్ ఇంకా ఉండాలి, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాలి, యాజ్ వెల్ యాజ్ స్కిల్ డెవలప్మెంట్ మీద పనిచేయాలి, ఆర్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ డెవలప్మెంట్, ఆర్ ఇండస్ట్రీస్ రావడానికి కోసం ఇంకా ఎఫెక్టివ్ పాలసీ ఉండాలి, ఇన్సెంటివ్ ఉండాలి. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు బేవనపల్లిలో నూతనంగా నిర్మించి ఊరి గంగమ్మ ఆలయం కుంభాభిషేకం కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలకు ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20-21వ తేదీలలో ఆలయానికి వేద పండితులచే ఘనంగా కుంభాభిషేకం కార్యక్రమం జరుగుతుందని, దానికి సంబంధించిన పత్రికలను ఈ రోజు ఘనంగా పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. కుంభాభిషేకానికి సంబంధించిన పత్రికలను ఈ రోజు నుండి ప్రజలకు అందించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ బేవనపల్లి గ్రామంలో గంగమ్మ దేవస్థానము కొత్తదిగా తలపించి దాన్ని ఊరు గంగమ్మ దేవస్థానము కుంభాభిషేకం నడుస్తూ ఉన్నది. అందు భక్తాదిగులను కలుసుకొని కుంభాభిషేకాన్ని జరిపించిన కోరుతూ పత్రిక పూజ నడిచింది అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి చెప్పి ఈ ఊరు భక్తాదిగుల్లో కోరుకుంటారు. బేవనపల్లి గ్రామంలో 7వ వార్డుకు సంబంధించి పత్రిక పట్టిందాము. ఊరి గంగమ్మ నూతనంగా ఊరి గంగమ్మ దేవస్థానం ప్రజలందరికీ నమస్కారములు. ఈ విషయం తెలియజేయడం ఏమనగా ఊరి గంగమ్మ గుడి ఓపెనింగ్ కోసము పత్రిక పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బందులు ఆచాపన లేకుండా ప్రజలందరూ కలిసి నూతనంగా కార్యక్రమాన్ని చేయించాలని ప్రజలందరినీ కోరుకుంటూ ఇట్లా బేవనపల్లి గ్రామానికి 7వ వార్డు బాలరాజు 6 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి విచ్చేసిన సందర్భంగా పుష్పగుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలికిన చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్.